క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. నేటి సువార్తలో వేద ప్రచారాన్ని ప్రారంభిస్తున్న యేసునాథుని మనము చూస్తున్నాము. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యం. అలవాటు చొప్పున యేసు ప్రభువు ప్రార్థన మందిరములోకి వెళ్ళినట్లు, అలవాటు చొప్పున ప్రవక్తల గ్రంథాన్ని చదివినట్లు మనము చూస్తున్నాము. ప్రియులారా, ఈ సంఘటన నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. అది ఏమిటంటే, ప్రతి కార్యములు ప్రారంభించినప్పుడల్లా, దానిని కొనసాగించినప్పుడల్లా మనం చేయవలసిన 2 కార్యాల గురించి యేసు ప్రభువు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మొదటిది, ప్రార్థన మందిరములో వెళ్ళాలి, కాసేపు అక్కడ కూర్చొని మనం ప్రార్థించాలి. రెండవదిగా, పవిత్ర గ్రంథాన్ని చదవాలి, చదివిన పవిత్ర గ్రంథం నుంచి స్ఫూర్తిని పొందాలి. ఇలాగా ఏ పని మనం చేసినా, ఏ పనిలో మనం చేపట్టినా, ఆ పనిని, ఆ కార్యాన్ని యేసు ప్రభువు మన దేవుడు ముందుకు నడిపిస్తారు. కాబట్టి మనం ప్రయత్నిస్తాం. ప్రతి కార్యములు చేసినప్పుడల్లా, దానిని కొనసాగించినప్పుడల్లా పవిత్ర గ్రంథాన్ని చదువుతూ, దేవాలయంలో వెళ్ళి కాస్త కూర్చొని దేవునితో సలహా అడుగుతూ ప్రతి కార్యములు చేయుటకు మనం ప్రయత్నిస్తాం. అలా చేస్తూ దేవుడు నడిపిస్తున్న బిడ్డగా మనం మారుతాం. దీనికోసం మనందరినీ కరుణామయుడైన యేసు ప్రభువు దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.